మన కేపాల్ సారు ఏం చేసిన సుత ఏం చెప్పిన సుత మస్తు వైరల్ అవుతుంది కదా. సార్ ఇప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏమని చెప్తుండు అని అనుకుంటున్నారు కదా. సార్ ఇప్పుడు కూడా ఏమన్నాడో తెలియాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ ముచ్చట చూడాల్సిందే. అవునోలా కేఏపాల్ సార్ ఎలక్షన్లో గెలిచిండంట. ఉత్త గెలిచుడేందోలా దగ్గర సార్కు 10 లక్షల ఓట్లు పడ్డాయని సార్ అంటున్నాడు. అంతేకాదోలా ఇక నేను అనుకున్నట్టు ఎంపీగా గెలిచిన ఇక విశాఖపట్నం అభివృద్ధి మీద పనులు షురూ చేస్తానని కేఏపాల్ సార్ మాట్లాడుతున్నాడు. ఒకసారి సార్ మాటలు మీరుసు తిన్నుర్రి. ఎంబీవీ సత్యనారాయణ గారికి 4,40,000 2019లో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవులో అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవులో ఓ 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి. వచ్చా ఝాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఎవరు తెలియదు. తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు, ఎంపీలు, బొత్స కుటుంబాలు. మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 lakhs బేస్ వీరికి ఒక 2.5 lakhs, వీరికి ఒక 2 lakhs ఇస్తే 4.5 lakhs. కాంగ్రెస్ కు 1-2%, 14 లేదు 28,000. ఇతర ఇండిపెండెంట్ కి 10-15,000. ఇలా 14 లక్షల్లో 2.5-3 భరత్కి ఇచ్చిన, 2.5 ఝాన్సీకి ఇచ్చిన, ఇతరులకి 50 ఇచ్చిన, 5 లక్షలు మైనస్ చేస్తే 9 లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నాయి. మార్పు కోరిన వారు, అభివృద్ధి కావాలన్నవారు, మణిపూర్ ఘటన రాకూడదు అన్నది 5 లక్షల్లో కనీసం 4 లక్షలు క్రిస్టియన్స్, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలన్నవారు 2-3 లక్షలు, అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే 7 to 7.5 lakhs, మేనేజబుల్ 10 lakhs ఓట్స్ మనకి నాకు కొండ గుర్తు